తన భార్య అయిన ఎంతగానో ప్రేమించిన తన భార్య అయిన రాహేలు చనిపోయిందనే బాధ యాకోబులో ఎక్కువగా ఉండిపోయింది. ఆ మార్గము ఏ మార్గము అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది 35వ అధ్యాయము 10వ వచనం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమని ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడి. బెత్లెహేము అనే ప్రాంతము ఆనాడు యాకోబుకు విషాదాన్ని కలిగించింది. యాకోబు జీవితం విషాదకరమైన జీవితం అని అనుకున్నాడు యాకోబు. లేదండి, కానీ దేవుడు యాకోబుని చూసి, యాకోబు నీ వంశంలో నుండేనయ్యా నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి పాప పరిహారార్థం కొరకు నేను భూమి మీద పంపిస్తున్నానని దేవుడు ఇష్టపడ్డాడండి. దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు బాధను కలిగించే దేవుడు కాదండి. మన జీవితాల్లో ఏదైనా బాధలు, ఏదైతే వ్యాధులు, ఏదైతే మర్చిపోలేని దుఃఖకరమైన సంఘటనలు ఉన్నాయో వాటిని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. కానీ వాటిని మనం మర్చిపోయి వాటిలో నుండే దేవుడు మనల్ని సంతోషించే విధముగా మన దేవుడు చేయగలడండి. నమ్మి విశ్వసిస్తారా? ఆనాడు బెత్లెహేము ఒకప్పుడు యాకోబుకు విషాదాన్ని కలిగించింది. నేడు బెత్లెహేము ప్రపంచమందరికీ సంతోషాన్ని కలిగించింది. ప్రపంచంలో ఉన్న వారందరూ బెత్లెహేము అనేటువంటి మాట వినగానే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన ప్రాంతం అని సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారు. నీ జీవితంలో గత కాలంలో జరిగిన సంఘటనలు చూసి నువ్వు బాధపడమాకు, వేదన పడకు. కార్యాలు, సంతోషకరమైన కార్యాలు ఈ క్రిస్మస్లో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నమ్మి విశ్వసిస్తారా?